ఉత్తర తెలంగాణలోని సిరిసిల్ల ఒకప్పుడు చేనేత అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. బ్రిటిష్ పాలకుల కాలంలో దేశవ్యాప్తంగా చేనేత ధ్వంసమైంది. అదే సమయంలో ముంబై తదితర ప్రాంతాల్లో మరమగ్గాల హవా మొదలైంది. ఆ తర్వాత సిరిసిల్ల కూడా మరమగ్గాల బాట పట్టింది. చేనేత పనిని ఎంతో బాధ్యతతో మక్కువతో చేసే కళాకారులు క్రమంగా కడుపు నింపుకోవడానికి మరమగ్గాల వైపు మళ్లారు. ఇప్పుడు సిరిసిల్లలో చేనేత కనుమరుగయ్యే స్థితికి చేరింది. భవిష్యత్తు తరాలకు చరిత్రగా మిగలబోతోంది. సిరిసిల్ల చేనేతల జీవన చిత్రంపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సిరిసిల్ల అంటే చేనేత, కానీ పెదపాము వచ్చి చిన్నపామును మింగేసినట్టు నేత కార్మికులు ముఖ్యంగా పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత చేనేత మరుగున పడిపోయింది. అసలు ఈ చేనేత వృత్తి ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు చేనేత వృత్తిలో ఎంతమంది మిగిలారు, వీళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి మనం చూద్దాం రండి. మారుతున్న ప్రభుత్వాల దృక్పథం, పెరుగుతున్న టెక్నాలజీ, ప్రపంచీకరణ వంటి పరిణామాలు చేనేతను మింగేస్తున్నాయి. వేలాది సంవత్సరాలుగా మానవ జాతికి నాగరికత నేర్పిన చేనేత క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు తరుముకొస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చేనేతకు కేరాఫ్ గా నిలిచిన సిరిసిల్ల నేత మగ్గాలు రాబోయే కాలంలో విద్యార్థులకు చరిత్ర పాఠాలుగా మిగలబోతున్నాయి. చేనేతతో కడుపు నిండదని, సంతోషంగా బ్రతకలేమని యువతరమంతా వేరే పనులు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీంతో కేవలం 60 ఏళ్లు పైబడిన వృద్ధులు మాత్రమే ఇక్కడి చేనేత సొసైటీల్లో పనిచేస్తున్నారు. కన్నబిడ్డలెవరూ తిండి పెట్టే పరిస్థితులు లేకపోవడంతో 7-10 వయస్సులో కూడా రెక్కలు ముక్కలు చేసుకునేవారే ఇక్కడ కనిపిస్తున్నారు. రోజంతా కష్టపడితే వీరికి దక్కే కూలీ బట్టనేసిన దాన్ని బట్టి 120 నుంచి 150 రూపాయలు మాత్రమే. మరమగ్గాల రాకతో చేనేత మగ్గాలు మూలకు చేరాయి. చేతివృత్తి కళాకారులు కాస్త మరమగ్గాల కూలీలుగా మారిపోయారు. ఇప్పుడు చేనేత కళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చేనేత ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ స్థాపించిన సొసైటీ నుంచి మా ప్రతినిధి రమణ మరింత సమాచారం అందిస్తారు. నేత వస్త్ర పరిశ్రమ అంటే ఇప్పుడు రాష్ట్రంలో సిరిసిల్లకు ఒక గుర్తింపు ఉంది. మొత్తంగా పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత చేనేత వస్త్ర పరిశ్రమ, నేత వస్త్ర పరిశ్రమ అనేది సిరిసిల్లకు పెట్టింది పేరుగా మారింది. ఈ క్రమంలో అయితే హ్యాండ్లూమ్స్ వచ్చే కంటే ముందు మనం ఒకసారి పరిశీలిస్తున్నాము చేనేత వస్త్ర పరిశ్రమ ఏ విధంగా ఉండేది. ఈ చేనేత వస్త్ర పరిశ్రమకు సంబంధించి మనం చూస్తున్నాము, ఇట్లా దారాల పోగులతోని ఒక్కొక్క వస్త్రాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ అంతా కూడా దాదాపు వయసు మీద పడిన వృద్ధులు మాత్రమే పనిచేస్తున్నారు. కేవలం ఇక్కడ 3 సంఘాలు మాత్రమే ఉన్నాయి. ఈ 3 సంఘాల్లో దాదాపు 30 నుంచి 40 మంది మధ్యలో పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు హ్యాండ్లూమ్తో పోలిస్తే ఇక్కడ చేనేతకు వచ్చేది కూడా వీళ్ళకి దక్కే కూలీ చాలా తక్కువ, కేవలం 150 రూపాయలు మాత్రమే అందుతుంది. ఈ క్రమంలో మొత్తంగా సొసైటీలు ఇప్పటికీ కూడా ఈ చేనేత వస్త్ర పరిశ్రమను కొనసాగిస్తున్నాయి. మనం చూడవచ్చు, చాలా విభిన్నంగా ఎంతో అంటే చాకచక్యంగా ఒక వస్త్రాన్ని తయారు చేయడము, హ్యాండ్మేడ్గా తయారు చేయడం అనేది మనం ఇక్కడ దృశ్యంలో చూస్తున్నాం. ఒక్కసారి మనం వీళ్ళతో మాట్లాడదాం. రోజు మీకు ఎంత వస్తుంది? నేను 4 మీటర్లు ఎత్తా రోజుకు. 4 ముళ్ళ 12, 5 మీటర్లు 150 అనుకో. ఇది ఇక్కడ ఈ పెద్ద మనిషి చెప్తున్నారు. ఈయనకు దాదాపు 72 ఏళ్ల వయసు ఉంటుంది. ఇట్లాంటి 72 ఏళ్ల వయసు, 70 ఏళ్ల పైబడ్డ వయస్కులే ఇక్కడ మనకు చాలామంది కనిపిస్తారు. అయితే ఇలాంటి 3 సొసైటీల్లో కూడా ఇలాంటి పెద్ద మనుషులే పనిచేస్తున్నారు. మీకు ఎంత వయసు ఉంటుంది? ఎన్నేళ్ల నుంచి చేస్తారన్నా? మేము 10-15 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నాం, కానీ ఇప్పుడు నాకు 81 సంవత్సరం. 81? మరి 81 ఏళ్లకు కూడా ఇప్పటికీ పని చేస్తున్నారు. మరి ఎట్లా చేయగలుగుతున్నారు? పర్లేదా? చేస్తున్నాం కానీ చేత కాక చేస్తాను, చేయకపోతే విధి లేదు కదా, అది బాధ. ప్రభుత్వం అన్న దీనికి మాకు ఇంత ఏదో వేరే చేస్తే మంచిగా, కానీ వృద్ధులకు కూడా ఏది లేపాయి. చేస్తేనే తినడా, లేకపోతే లేదా. అదే 2000 పింఛన్ వస్తుంది, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇలా రేపు కొడుకులు ఎవరు పెడుతున్నారు, ఎవరు పెడతలేరు. ఎన్నేళ్ల నుంచి ఇక్కడ చేస్తున్నారు? ఈ పరిశ్రమ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మేము వెనకటిసారి ఇదే పని చేస్తున్నాము. ఇక్కడనే ఈ చేనేత సహకార సంఘం 80 ఏళ్ళ చరిత్ర గలది. ఈ చేనేత సిరిసిల్లది కనుక మేము చిన్నప్పటి సంది అయినా ఇక్కడి నుంచే చేస్తున్నాం పని. ఇప్పుడు ఈ పరిశ్రమ పరిస్థితి ఏంటండి? ఇక వ్యవస్థ ప్రభుత్వం కొనుగోలు చేయడమే జరుగుతుంది. ఈ స్కూల్ కోసం డ్రెస్సెస్లకు ఇస్తుర్రు. ఇది కనుక ఇప్పటికైతే మా పరిస్థితులు
నడుస్తూనే ఉన్నాయి. పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత ఆ పవర్ లూమ్స్ అనేది ఈ చేనేతను పూర్తిగా ఆక్యుపై చేసింది. ముఖ్యంగా పవర్ లూమ్స్ పైన ఇప్పుడు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అంతా నడుస్తున్న నేపథ్యంలో చేనేత కార్మికుల కనీసం అంటే కేవలం 100-150 రూపాయల కూలికి మాత్రమే పొట్ట పోసుకోవడానికి పనిచేస్తున్న దృశ్యాలను మనం సిరిసిల్ల చేనేత పరిశ్రమలో చూడవచ్చు. ఏమాత్రం కష్టపడలేని వయసులో కూడా తిండి కోసం రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సాంప్రదాయక వృత్తుల్ని కాపాడేందుకు ఈ ప్రభుత్వాలు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. కనీసం ఇటువంటి వృద్ధుల విషయంలో అయినా పాలకులు దయచూపాలని కోరుకుంటున్నారు. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర నేస్తున్న అద్భుత కళ నైపుణ్యం గల చేనేత కళాకారులు సిరిసిల్లలో ఉన్నారు. అంతటి నైపుణ్యం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. కేవలం ధనికులు కట్టుకునే పట్టుచీరలే గాని సామాన్యులకు అందుబాటులో ఉన్న చేనేతలు తయారు కావడం లేదు. మిల్లు చీరలు వచ్చాక చేనేతకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో నేత కార్మికుల జీవన చిత్రం ఛిద్రమైపోయింది. సిరిసిల్ల చేనేతపై మరింత సమాచారం చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే కార్మిక క్షేత్రం. చేనేత కళాకారులు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చీరలు డిజైన్లతో సిరిసిల్ల పేరు విశ్వవ్యాప్తమైంది. చేనేత అయినా మరమగ్గాలైనా ఉపాధి కరువై బ్రతికే మార్గం లేక అప్పుడప్పుడు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. అద్భుతమైన చేనేత కళాకారులున్న సిరిసిల్లకు ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం, నేతన్నల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. ఏదో ప్రభుత్వం ఇచ్చే పని తప్ప చేనేత చీరలకు గిరాకీ లేకుండా పోయింది. ఇక గతమెంతో ఘనం అని చెప్పుకుంటున్నా భవిష్యత్తులో చరిత్రగా మిగిలిపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి. సిరిసిల్లలో చేనేత పరిశ్రమ ఇప్పుడు అంతరించే దశకు చేరుకుంది. మనం చూస్తున్నాము సొసైటీల్లో 3 సొసైటీల్లో కేవలం 30-40 మంది మాత్రమే మిగిలారు. మనం చూడవచ్చు ఇవన్నీ కూడా చేనేత మగ్గాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మూగబోయినాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పక్కకు పెట్టేశారు. మనం చూడవచ్చు ఇవన్నీ కూడా పాడైపోయి దిక్కులు బిక్కటిల్లా చూస్తున్నాయి. ముఖ్యంగా అటువైపు మనం ఒకసారి కెమెరా తిప్పి చూపిస్తే అవన్నీ కూడా గతంలో చేనేత మగ్గాలు, కానీ ఆ చేనేత మగ్గాలన్నీ కూడా ఇప్పుడు స్క్రాప్గా పక్కకు కట్టే మాదిరిగా పడేసిన దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే కేవలం కొంతమంది వృద్ధులు మాత్రమే చాలా కష్టపడి ఈ చేనేత పరిశ్రమలో తమ పొట్టబోసుకోవడం కోసం పనిచేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. మొత్తంగా సిరిసిల్ల అంటే చేనేతకు పెట్టింది పేరైన నేపథ్యంలో ఇప్పుడు ఆ చేనేత పరిశ్రమనే అంతరించిపోయే దశకు చేరుకోవడం మాత్రం ఖచ్చితంగా ఇది ఒక విషాదం అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. చేనేత అనేది ఒక అద్భుతమైన కళ. ఒక చీర నెయ్యటానికి ముందు ఎంతో ప్రక్రియ ఉంటుంది. ఇందుకు ఎందరో కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. అయితే రాను రాను ఇటువంటి సహకార కార్మికుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. ఈ కారణంగా చీరలు నేయటం మరింత క్లిష్టంగా మారుతోంది. చేనేత వస్త్ర పరిశ్రమలో ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం చూడవచ్చు ఇవన్నీ కూడా ఫోమ్స్, ఈ దారానికి సంబంధించిన ఫోమ్స్ నుంచి ఇట్లా మనం చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా పోగుల్లాగా మొత్తం దారాలన్నీ తీసుకొచ్చి ఒక బీమ్కు చుట్టే ప్రక్రియను మనం చూస్తున్నాము. ఈ బీమ్కు కూడా మొత్తంగా ఒక 2600 పోగులు మొత్తంగా అటు ఇటు సరిగ్గా అటువైపు 6 ఇటువైపు 6 ఉండే విధంగా ఆ బీమ్ను ఏర్పాటు చేసుకుంటారు. మొత్తంగా ఈ పోగుల నుంచి తయారైన ఈ దారంలకు సంబంధించిన ఈ బీమ్ను తీసుకెళ్ళి అక్కడ ఆ బీమ్ను లోపల చేనేత పరిశ్రమలో పెట్టేసి ఒక వస్త్రాన్ని తయారు చేసే ప్రక్రియను మనం చూడవచ్చు. మొత్తంగా చేనేత వస్త్ర పరిశ్రమలో ఎన్నో భిన్నమైన కళా నైపుణ్యాలతో ఒక వస్త్రం తయారయ్యేది. కానీ ఇప్పుడు అది అంతరించిపోయే దశకు చేరుకోవడము, ముఖ్యంగా అందుకోసము ఆ కళాకారులు లేకపోవడం, ముఖ్యంగా పవర్లూమ్ వచ్చిన తర్వాత చేనేత వస్త్ర పరిశ్రమ అనేది పూర్తిగా మరుగున పడిపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా విచారకరము. దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నప్పటికీ కూడా ఇవాళ ఉన్న మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో అది కుదరడం లేదని చెప్పేసి ఇక్కడ చేనేత కార్మికులు అదేవిధంగా కళాకారులు చెప్తున్న పరిస్థితి. సిరిసిల్లలో చేనేత సహకార సొసైటీ స్వాతంత్ర్యం రాకముందు 1946లోనే ప్రారంభమైంది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ సొసైటీని నాడు ప్రారంభించారు. ఇప్పుడిక్కడ కేవలం 10 మంది కార్మికులు మాత్రమే ఉండగా మిగిలిన సొసైటీల్లోనూ ఇదే పరిస్థితి. వయసు మీద పడి కన్నవారి ఆదరణకు నోచుకోని వారు మాత్రమే 10ో 12కో సంపాదించుకుని పొట్ట పోసుకునేందుకు చేనేతను అంటిపెట్టుకుని బతుకులీడుస్తున్నారు.